మనం రోజు చర్చికి వెళ్తున్నామని, బైబిల్ చదువుతున్నామని దేవుని పిల్లలం అయిపోము. దేవుని పిల్లల్లో ఉండాల్సిన ఈ 4 లక్షణాలు మీలో లేకపోతే ఖచ్చితంగా మీరు ప్రమాదంలో పడినట్టే. మొదటిది ప్రేమ కలిగి ఉండడం. మొదటి యోహాను 4:7 ప్రకారం మనల్ని ప్రేమించే వారినే కాకుండా మనల్ని ద్వేషించే శత్రువులను కూడా ప్రేమించడమే దేవుని పిల్లల యొక్క లక్షణం. రెండవది ఆత్మ నడిపింపు. నీ సొంత ఇష్ట ప్రకారం కాకుండా, నీకు నచ్చినట్లు కాకుండా దేవునికి ఇష్ట ప్రకారం బ్రతకడమే. రోమా 8:14 చెప్తుంది, దేవుని ఆత్మ నడిపింపు ఉన్నవారే ఆయన నిజమైన పిల్లలు అవుతారని. మూడవది సమాధాన పరచడం. మత్తయి 5:9 ఎలా ఉంటుంది కదా, సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనబడతారని. మాటలతో గొడవలు పెట్టేవారిగా కాకుండా మన మాటలు గొడవలను ఆపేదిగా ఉండాలి. అప్పుడే మనం దేవుని పిల్లలుగా ఉండగలం. నాలుగవది నీతిగా జీవించడం. లోకంలో అందరూ పాపాలు చేస్తున్నారు, అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని నీవు కూడా వారిలాగా ఉండకుండా నీవు దేవుని బిడ్డగా దేవునికి ఇష్టమైన నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి. మొదటి యోహాను 3:10 ప్రకారం నీతి లేనివాడు దేవుని సంబంధి కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కొరకు నీతియుక్తమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ 4 లక్షణాల్లో మీలో ఏ లక్షణాలు ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.